నమస్కారం. ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. క్రైస్తవులందరూ అత్యంత ఇష్టంగా ఎదురు చూసేటువంటి మాసం డిసెంబర్ మాసం అని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో క్రీస్తు యేసు జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. సేవి మార్గం అని బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాటల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనుసరిస్తూ నిజాయితీతో కూడిన పాలనను అందిస్తుందని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గం 60 డివిజన్ వాంబే కాలనీ సి బ్లాక్ గ్రౌండ్స్ లో వాంబే కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ ఐక్య సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. క్రైస్తవ సోదరులు ఎదురు చూసే మాసం డిసెంబర్ నెల. ఈ డిసెంబర్ నెలలో 25 జరగబోయే క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఆ యేసయ్య జన్మదిన వేడుకల్ని అత్యంత అంగరంగ వైభవంతో మరి చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి సంఘస్థులకి మాటిస్తూ ఉన్నాం. సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకోవడానికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు సహాయపడుతుంది. సేవే మార్గం అని ఏదైతే బైబిల్ మనకు చెప్పిందో ఆ యేసు ప్రభు వారు మనకి సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని అనుసరించి పనిచేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీ సేవకుడిగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి పేద వర్గాలకి మేలు చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదలకి మేలు చేసే విధంగా పింఛను 1000 రూపాయలు పెంచాం. దివ్యాంగులకి వికలాంగులకి మేలు చేసే విధంగా 3000 రూపాయలు పెంచిన 6000 రూపాయలు చేశాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం. అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు హామీని నెరవేర్చాం. అన్నా క్యాంటీన్లు పెడతానన్నాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. మెగా డిఎస్సి ద్వారా విద్యార్థులకి యువతకి ఉద్యోగాలు కల్పిస్తానన్నాం. ఇచ్చిన మాట ప్రకారం అది కూడా చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మహిళలకి పిల్లలకి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరుస్తాం. యేసు ప్రభు వారి ఆశీస్సులతో ఈ దేశం ఈ రాష్ట్రం మన నియోజకవర్గం అందరం కూడా బాగుండాలి, అన్ని రకాలుగా మనకు మంచి జరగాలని మన ప్రార్థనలో ప్రభు వారిని ప్రార్థించాలని కోరుకుంటూ క్రైస్తవ సోదరులకి ప్రజలందరూ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో క్రిస్మస్ 25వ తారీఖు జరగబోతోంది. క్రిస్మస్కి దానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. మరి ముఖ్యంగా వాంబే కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క సేవక యాజక సమూహముగా మరి 2005 నుండి మేము కమ్యూనిటీ హాల్ కొరకు క్రైస్తవ సమాజం కొరకు ఎదురు చూస్తున్నాం. గతంలో 3 నెలల క్రితం ఎంతో భయంకరమైన వరదల్లో మేము చిక్కుకునున్నా మరి ఈ రోజున ఆ యొక్క వరదలో నష్టపోయినా కూడా మరి క్రైస్తవ సమాజానికి మేలుకరమైన కమ్యూనిటీ హాల్ కావాలనే ఉద్దేశంతో ఎంతో వ్యయ ప్రయాసాలు ఖర్చు పెట్టి మరి ఈ యొక్క మీటింగ్ క్రిస్మస్ చేయటం జరిగింది. మరి గౌరవనీయులు మరి మన ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారు మరి మా మధ్యకు వచ్చి వారు ముందుగా ఇచ్చిన మాట ప్రకారము క్రైస్తవ సమాజము పక్షమున మరి ముఖ్యంగా క్రైస్తవుల మధ్య మరి ప్రజలందరి మధ్య వారు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు వాంబే కాలనీ సి బ్లాక్ నందు వాంబే కాలనీ ఫెలోషిప్ తరఫున అందరూ కలిసికట్టుగా ఒక ఏకతాటి మీద వచ్చి ఈ వాంబే కాలనీలో పాస్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన బోండా ఉమా గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మన బోండా ఉమా గారు పాస్టర్స్ అందరికీ కూడా ఒక హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాలు కట్టించే విధంగా ఇక్కడ స్థలాన్ని కేటాయించి కమ్యూనిటీ హాలు కట్టించే విధంగా చేస్తామని చెప్పారు. ఇదే విధంగా స్టేజ్ మీదే అందరి ముందు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో క్రైస్తవ సోదరులందరికీ క్రైస్తవ సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఏదైతే ఉందో మొదలకాడి నుంచి కూడా మన శాసనసభ్యుల వారు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కూడాను ఆయన ప్రతి సంవత్సరం గ్రాండ్ సెమీ క్రిస్మస్ అని మాకిని బసపున చేయడం జరిగింది. ఘనంగా ఏ ఒక్క ఎమ్మెల్యే ఇప్పటి వరకు తన సొంత నిధుల నుంచి క్రిస్మస్ వేడుకలు చేయడం అనేది జరగల. అటువంటిది మన ఎమ్మెల్యే బోండా ఉమా గారు చేయడం జరిగింది.
క్రైస్తవుల ఎడల, క్రైస్తవ సమాజం ఎడల ఆయనకున్నటువంటి మక్కువతోటి, ఆయనకున్నటువంటి ప్రేమతోటి ఈ కార్యక్రమాలకు హాజరవడం జరుగుతుంది. ఈ రోజున సి బ్లాక్లో సమిష్టిగా అందరూ ఐక్య క్రిస్మస్ అని ఈ వాంబే కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్స్ తరఫున చేయడం చాలా ఆనందదాయకం. ఇదే విధంగా మీరందరూ కలిసికట్టుగా ఉన్నట్లయితే మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఇక్కడ లోకల్గా కార్పొరేటర్ ధనగారు కానీ నన్ను కానీ సంప్రదిస్తే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లి మీ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా కూడాను. నిరుపేద ముస్లిం ఆడపిల్లల ఇతేమాయి నికాహ్ నిమిత్తం బ్రదర్హుడ్ క్రికెట్ టోర్నమెంట్ BCL-1 నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు MD షఫీఉల్లా తెలిపారు. 3 రోజుల పాటు ఈ క్రికెట్ పోటీలు జరుగుతాయని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామం బొమ్మిడిల్ స్కూల్లో 3 రోజుల పాటు జరిగే క్రికెట్ పోటీలను టీడీపీ నేతలు, ముస్లిం ప్రముఖులు సంయుక్తంగా ఈ పోటీల్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా షఫీ మాట్లాడారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం తల్లిదండ్రులు వారి ఆడపిల్లల వివాహాలలో పెళ్లి ఖర్చుల సమస్య రాకుండా ఉండేందుకు ఈ సంకల్పానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విజయవాడకు చెందిన ముస్లిం వ్యాపార అభివృద్ధి మరియు సంక్షేమ సంస్థ బ్రదర్హుడ్ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా వినూత్న తరహాలో క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రైట్, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్రదర్హుడ్ అనగా సోదర భావం కోసం అని చెప్పేసి ఒక ఏదైతే టోర్నమెంట్స్ చేయడం జరుగుతుందో, ఈ బ్రదర్హుడ్ స్ట్రాంగర్ టుగెదర్ అని చెప్పేసి ఒక బిజినెస్ అందరినీ కూడాను దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పర్టికులర్ కమ్యూనిటీకి కాకుండా మొత్తం యూనివర్సల్ బ్రదర్హుడ్గా వీళ్ళు ఒక మెసేజ్ని అందిస్తూ, అందులో భాగంగా ఏంటంటే ఇటువంటి క్రీడా కార్యక్రమాలు కూడాను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. గతంలో కూడాను బ్యాడ్మింటన్ పోటీలు కూడాను విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడాను ఒక భారీ స్థాయిలో మాషాల్లా ఒక క్రికెట్ టోర్నమెంట్ కూడాను వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి ఏదైతే రుసుము ఉందో, ఈ రుసుము ద్వారా ఏదైతే సమాజంలో ఉన్నటువంటి చెడు, మరీ ముఖ్యంగా ఏదైతే వరకట్నం యొక్క వేధింపులు ఉన్నాయో, ఈ వరకట్నం నుంచి సమాజాన్ని కాస్త పూర్తిగా వైదొలిగించాలని చెప్పేసి, అదేవిధంగా సమాజంలో వరకట్నాన్ని పూర్తిగా నిషేధించాలి అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు కొనసాగుతున్నారు. వీళ్ళందరికీ కూడాను మన అందరి తరఫున వచ్చిన మన అందరం కూడాను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడాను విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఫర్దర్గా ఇంకా పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో నిర్వహిస్తూ ఇదే విధంగా సమాజానికి ఒకవైపు క్రీడారంగంలో, మరోవైపు సామాజికంగా, 2 రంగాల్లో కూడాను వీరు ఒక మంచి యువతకు ఆకట్టుకునే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లో కూడాను మంచి ప్రాచుర్యం పొందుతున్నాయి. విష్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా చాలామంది చాలా సంస్థలు మాట్లాడతాయి. కానీ ఈ బ్రదర్హుడ్ అనే సంస్థ వరకట్నానికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఆ సమస్యను ఏ విధంగా మేము అధిగమించాలని ఆలోచించి ఈరోజు ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి దీనిపై వచ్చే ఆదాయాన్ని పేద ముస్లిం ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈ రుసుము వెచ్చించాలని నిర్ణయించడం చాలా శుభసూచకం. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా జరగాలని నేను దువా చేస్తూ ఈ సంస్థకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు అబ్దుల్ జమీల్ ఖాద్రి. బ్రదర్హుడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ అండ్ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీలో మేనేజింగ్ కమిటీ 4 మెంబర్స్లో నేను కూడా ఒకరిని. ఈరోజు మేము బ్రదర్హుడ్ సొసైటీ మెంబర్స్ మధ్యన క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. A1 ఆప్టికల్స్ బ్రదర్హుడ్ క్రికెట్ లీగ్. అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి ముఖ్య కారణం మన సమాజంలో నేడు ఉన్న వరకట్న సమస్యను అధిగమించడానికి మా తరపు నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి దీని ద్వారా వచ్చే డబ్బులతో మేము పేద ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయడానికి నిర్ణయించాము. అయితే ఈ పేద ఆడపిల్లల పెళ్లిళ్ళు త్వరలో అనగా ఒక 20 days ఆర్ జనవరిలో కానీ నిర్వహిస్తాము. ఈ టోర్నమెంట్లో పూర్తిగా 104 మంది ప్లేయర్స్ అందరూ ఆడుతున్నారు. అలాగే 8 టీములుగా విభజించబడి ఈ రోజు నుండి డిసెంబర్ 12, 13, 14, 15 తారీఖు దాకా నిర్వహిస్తాము. 15వ తారీఖున ఫైనల్ టోర్నమెంట్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ రైతాంగం పడుతున్న సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వైకాపా ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేయడం జరిగింది. సివిల్ కోర్టు వద్ద నుంచి వైకాపా మేయర్, డిప్యూటీ మేయర్లు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు కార్యకర్తలతో కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. కోర్టు సమీపంలో పోలీసులు వైకాపా బృందాన్ని అడ్డుకోవడంతో నగర మేయర్, డిప్యూటీ మేయర్ తదితరులు పోలీసులతో
వాగ్వాదం చేశారు. పోలీసులు ఆందోళనకారుల్ని కలెక్టర్ కార్యాలయం వైపుకు వెళ్లనివ్వకుండా అనుమతించలేదు. వైకాపా శ్రేణులు పోలీసుల మధ్య మాటల యుద్ధం నడిచింది. చివరకు పోలీసులు ఉద్రిక్త పరిస్థితుల నడుమ నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లను అరెస్టు చేసి గవర్నర్పేట పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. కళాశాల ప్రారంభమై నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఈ నెల 29న వేడుకలు నిర్వహిస్తున్నట్లు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ తెలిపారు. ఈ వేడుకలు పూర్వ ప్రస్తుత విద్యార్థుల కలయిక కళాశాల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. స్థానిక గాంధీనగర్లోని శారదా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్ నాగేశ్వర శర్మ మాట్లాడుతూ 1974లో కళాశాల ఇంటర్మీడియట్ తో ప్రారంభించడం జరిగిందని, దినదిన అభివృద్ధి సాధించి డిగ్రీ కళాశాలగా రూపాంతరం చెందిందని, దీనికి విద్యార్థులు, అధ్యాపకుల కృషి ఎంతో ఉందని చెప్పారు. సమావేశంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎల్ శ్రీధర్, శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నేను కుందా రామనారాయణ, శారదా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మాట్లాడుతున్నాను. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ 1974వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడి 2024-25 అకాడమిక్ ఇయర్కి 50 సంవత్సరాల యానివర్సరీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్న శుభ సందర్భంలో మన శారదా జూనియర్ కాలేజ్, శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శారదా డిగ్రీ కాలేజ్లో చదివిన పూర్వ విద్యార్థులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మనందరం అనే భావనలో వాళ్ళందరికీ కూడా ఒక అల్యూమినీ మీట్ కండక్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఆ విషయం తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అప్పటి నుంచి మన నిరంతర కృషితో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ 50 సంవత్సరాల్లో 50 బ్యాచీలు పూర్తయ్యాయి. సో ఈ సందర్భంలో ఏంటంటే పూర్వ విద్యార్థుల్ని కలిసి వాళ్ళ ద్వారా మిగతా విద్యార్థులకి ఆ సపోర్ట్ సిస్టమ్ అందించడం కానీ, అలాగే కాలేజ్ డెవలప్మెంట్ కానీ, సంఘానికి సేవ చేయటం కానీ, అలాంటి ఉద్దేశాలన్నిటితో పాటు మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీలో చదివిన విద్యార్థులు ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారికి సన్మానించడం జరుగుతుంది. అలాగే ఉత్తమ అధ్యాపకులుగా నేషనల్ అవార్డు స్వీకరించిన అధ్యాపకులందరూ కూడా మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో ఉన్న శారదా కళాశాలలో, శారదా జూనియర్ కళాశాలలో పనిచేశారు. వారందరికీ కూడా సన్మానించడం జరుగుతుంది. సో ఈ విధంగా వివిధ బ్యాచీల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ అల్యూమినీ మీట్ గురించి తెలియజేయడానికి, మీ ద్వారా ఈ విషయాన్ని అన్నీ కూడా తెలియజేయడానికి మేము చెప్తున్నాము. అలాగే శారదా అల్యూమినీ మీట్కి అందరూ కూడా పాత స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని కళాశాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నానండి. మా కళాశాల స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. 50 వసంతాలలో అనేక మంది విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుని ఇక్కడ చక్కగా తీర్చిదిద్దిన ఆ కళాశాల పాలకవర్గం ఒక ఉన్నతమైన ఆశయంతో పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలన్న కోరికతో ఈ నెల 29వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి అల్యూమినీ ఏర్పాటు చేశారండి. దీనిలో పూర్వ విద్యార్థులందరూ కూడా పాల్గొనవలసిందిగా కళాశాల యాజమాన్యం తరఫున అధ్యాపకేతర అందరి సిబ్బంది తరఫున మేము కోరుతున్నామండి. మీ ద్వారా మేము ఈ కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు అనేకమైన ప్రదేశాల్లో అనేకమైన స్థానాలు ఉంటారు. వారందరికీ కూడా తెలియపరచడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మీ అందరికీ ఒక మా పర్సనల్ ఇన్విటేషన్గా భావించి పూర్వ విద్యార్థులందరూ పాల్గొవలసిందిగా పత్రికాముఖంగా మీ అందరినీ కోరుతున్నామండి. నమస్తే సార్. శారదా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి. ఈ కాలేజీలో నేను 1980లో జాయిన్ అయ్యాను. అప్పటికే కాలేజీ ఇక్కడ స్థాపించబడింది. 1974లో హనుమాన్పేటలోంచి రెంట్కు ఉండేవాళ్ళు కాస్త ఈ స్థలం తీసుకుని ఈ స్థలంలో సొంత భవనాలు కట్టుకొని మొట్టమొదట జూనియర్ కాలేజీగా స్టార్ట్ చేసి డిగ్రీ కాలేజీ తర్వాత స్కూల్ కూడా పెట్టారండి ఇక్కడ.
ఈ కాలేజీకి అన్ని వసతులు ఉన్నాయి. అంటే ప్రాక్టికల్ ల్యాబొరేటరీ కానించి లైబ్రరీ కానించి అన్ని వసతులు స్టూడెంట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ పెద్ద కాలేజీకి కూడా తీసుకోని విధంగా మొత్తం ఏర్పాటు చేశారండి. అప్పటి లెక్చరర్స్ మేనేజ్మెంట్ వాళ్ళ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కాలేజీలో ఇప్పుడు మేము అప్లికేషన్ తీసి అడ్మిషన్ చదువుతున్నాం. 25,000 మంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే జాయిన్ అయ్యి చదువుకుని ఇక్కడ మన కాలేజ్ ఇప్పుడు ఈ సంవత్సరం 26,000 మంది స్టూడెంట్స్ చదివారు. 26,000 మంది ఆ నంబర్ వెళ్తూ ఉంది. అంటే అన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజ్ చదివి అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. అన్ని రంగాల్లోనూ కనపడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ డీలో చూసే శేఖర్ మాస్టర్ అన్న మా స్టూడెంటే ఒక్కటే కాదు, చాలామంది చాలా రంగాల్లోనూ కనపడతా ఉన్నారు. అందరూ ఒకసారి కలిస్తే బాగుంటుందని ఆలోచన మా కాలేజీ సెక్రటరీ గారు శ్రీ కుందా రామశాస్త్రి గారు ఆలోచన వచ్చింది. అందరినీ ఒకసారి మీట్ అవుట్ పెట్టాలి, అందరం కలిసి ఒక అల్యూమిని మీట్ అవుట్ పెడదామని ఆలోచన వచ్చింది. అందుకని మొట్టమొదటిసారిగా అల్యూమిని మీట్ ఈ కాలేజీలో ఫస్ట్ టైం ఆయన ఆధ్వర్యంలో ఇది జరుగుతుందండి. అంటే అన్ని కాలేజీ శారదా డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, స్కూళ్ళు అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలని ఆయన ఉద్దేశం. అందుకని ఈ డిసెంబర్ 4వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకి విజయవాడ సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రధానంగా ఇల్లు లేని నిరుపేదలకి సొంత ఇంటి కలను నిజం చేసేటువంటి విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ఉందని, పేదవాడి సొంత ఇంటి కలని సాకారం చేస్తుందని, జీవిత కళాన్ని ఇటువంటి సొంత ఇంటి కళని ఈ రోజు కూటమి ప్రభుత్వం నిజం చేయబోతుందని, గత 2014 నుంచి 2019లో తెలుగుదేశం ప్రభుత్వంలో తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో సొంత స్థలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ శాంక్షన్ చేసినటువంటి 2,50,000 రూపాయల బిఎల్సి స్కీమ్ ద్వారా ఉచితంగా అందజేయడం జరిగిందని తెలిపారు. కనీసం ₹1 లోన్ కూడా రానటువంటి పరిస్థితిలో ఉన్న పేదవారికి 2,50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ డబ్బునిచ్చి పేదవారు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయడం జరిగింది. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని వేల ఇల్లు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కట్టించామని, 2019లో అధికారంలోకి వచ్చిన ఒక్క ఛాన్స్ వైసీపీ ప్రభుత్వం పేదవారిని దారుణంగా మోసం చేస్తుందని తెలిపారు. 15 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఎకరం స్థలాన్ని 80 లక్షల రూపాయలకు కొన్నామని చెప్పి ప్రభుత్వ డబ్బును దోచేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ రోజు 2024లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పేదవాడి చిరకాల సొంత ఇంటి కలని వారికి అందించే విధంగా ఉచితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2,50,000 రూపాయలు అందించి కొత్త పథకాన్ని అమలు చేయబోతుందని, ఈ పథకం ప్రతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ ఆఫ్ ద్వారా ఎవరు కూడా వీలైతే సులువుగా సచివాలయ అడ్మిన్ దగ్గరికి వెళ్లి నమోదు చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలియజేశారు. ఎవరికైతే స్థలం లేక టిట్కో ఇళ్లను నమోదు చేసుకుంటున్నారో వారికి, అలాగనే గతంలో 25,50,000 రూపాయలు కట్టి ఉన్నారో వారు కూడా ఇదే యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి సింగ్ నగర్ ప్రాంత ప్రజలకి కూడా త్వరలోనే ఈ ట్రాఫిక్ కష్టాలని దూరం చేస్తున్నట్లు నిన్ననే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని తెలిపారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను త్వరలోని రైల్వే మినిస్టర్ ను కూడా కలిసి నియోజకవర్గంలో నిర్మించవలసినటువంటి రైల్వే ఆర్యూబీల గురించి వివరించనున్నామని ఈ సందర్భంగా బోండా ఉమా తెలిపారు. ఏదైతే 2002, 2003, 2004లో అప్పటి నుంచి పట్టాలు ఇచ్చి ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ అవ్వక అనేక రకాలుగా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. నేను 2014-19 మధ్యలో శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు మరి ఆనాడు ప్రభుత్వంలో వీళ్ళకి శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఆ రోజే పెడతాం జరిగింది. దాంట్లో కొన్ని జీవోలు కూడా తీసుకొచ్చాం. కొన్ని జీవోలు ఆ రోజున తీసుకురావడం జరిగింది. మొత్తం 7,210 మంది 7,210 హౌసెస్ రిజిస్ట్రేషన్ చేయాలిగా ఎన్యూమిరేషన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ దఫాల వారీగా గతంలో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవోల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశాం. దాదాపు 5,300 మందికి రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత పరిష్కారం అంటే పట్టాలు అనేది కొన్ని బ్యాంకుల్లో గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు, దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు లాంటి ఏదైనా ఒక 50,000 1,00,000 రూపాయల లోన్కి ఇస్తారు. కానీ
జాతీయ బ్యాంకుల్లో ఆ పట్టాలని లోనుకి ఆమోదించరు. కాబట్టి ఒక్కసారి శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేసేస్తే వాళ్ళు ఏ అవసరాలకైనా సరే, వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3 ఫ్లోర్లు అదనపు ఫ్లోర్లు కట్టుకోవడానికి లోన్ కావాలన్నా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. పెళ్ళిళ్ళకో పేరెంటాలకో లేదంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇంకోటో విదేశాలకు వెళ్ళి చదువుకునేదానికో పిల్లలకి వాటికి కావాలన్నా రిజిస్ట్రేషన్ సదుపాయం అయి ఉండాలి. కాబట్టి దాన్ని శాశ్వత ప్రాతిపదిక మీద పర్మనెంట్ జీవో తీసుకొచ్చాం. జీవో నెంబర్ 105. ఈ జీవో నెంబర్ 105 రేపు జనవరి 30వ తారీఖు వరకు 2025 జనవరి 30వ తారీఖు వరకు దీనికి పరిమితి ఉంది. ఈ జీవో ద్వారా కన్సెషన్ రేటుకి గజానికి 100 రూపాయలు, మార్కెట్లో 25,000, 20,000, 30,000 ఉన్నటువంటి భూమి పేదవాళ్ళకి, ఈ పట్టాలు ఉన్న వాళ్ళకి 100 రూపాయలకే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయమంటాం. అలాగే మొదటి లబ్ధిదారుడి నుంచి రెండో లబ్ధిదారుడు ఎవరన్నా చేయి మార్చిన వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించమని చెప్పి ప్రభుత్వం ఈ 105 జీవోలో స్పష్టంగా చెప్పింది. ఆ 105 జీవోని వాళ్ళ జనవరి 30వ తారీఖు లోపు ఉన్నటువంటి జీవోని మళ్ళా కమిషనర్ గారితో మాట్లాడి ఇప్పుడు స్పెషల్ టీంని ఏర్పాటు చేశాం. ఇది ఆల్మోస్ట్ చివరి అవకాశంగా అందరూ భావించాలి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మీకోసం జీవో తీసుకొచ్చి మీకోసం మీ సచివాలయంలో టీంలు వేసి ఇంటింటికి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ కల్పించుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి, మీ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయమని చెప్పి చేసుకోండి అని చెప్పి మేము ప్రభుత్వమే మీకు చెప్తా ఉంది. కాబట్టి లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. 105 జీవో ద్వారా రిజిస్ట్రేషన్ను ఇమీడియట్గా చేసుకోండి. దీనికి కమిషనర్ గారితో మాట్లాడి సర్కిల్ 2 ఏసీపీ రాంబాబు ఆ అధికారి గారిని ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే ఒక టీంని, ప్లానింగ్ సెక్రటరీని, సచివాలయ సెక్రటరీని, అడ్మిన్ని అందరినీ కూడా టీం ఏర్పాటు చేశారు. ఆ టీం కూడా రేపు నుంచి పనిచేయబోతూ ఉంది. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్